మొన్న ఒక వీడియోలో ఈలాన్ మస్క్ గారి గురించి మాట్లాడాం. ఈలాన్ మస్క్ సామ్రాజ్యము కుప్పకూలిపోతుందా అని మాట్లాడాం. సో ప్రస్తుతం ఏమిటంటే ఈలాన్ మస్క్ గారు ఎక్స్ ప్లాట్ఫామ్లో ఒక మెసేజ్ పెట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు నాకు ఒక బాధ్యతను అప్పచెప్పారు, స్పెషల్ గవర్నమెంట్ ఎంప్లాయీని అన్నారు. సో దాని ప్రకారం డాజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, అంటే మీకు అమెరికా ప్రభుత్వము చేస్తున్న ఖర్చులు, అందులో కాస్ట్ కట్టింగ్ అనేది నా బాధ్యత. సో నేను ప్రస్తుతము ఆ మిషన్ని నెరవేర్చానని అనుకుంటున్నాను, నేను వెళ్ళిపోతున్నాను. సో అసలు వార్తలు ఏమిటి అంటే డొనాల్డ్ ట్రంప్ గారికి చెప్పకుండా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆయన మీద కోపంతో ఈలాన్ మస్క్ గారు ఇలాగా ఈ ఉద్యోగానికి రిజైన్ చేశారు అని చెప్పి వార్తలు. అంటే వాళ్ళ ఇద్దరి మధ్య ఈ ట్యాక్స్ బిల్ అంటారు చూసారా, టారిఫ్స్, ప్రపంచ స్థాయిలో ఉన్న దేశాల మీద టారిఫ్స్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు యాపిల్ ఫోన్ గురించి మాట్లాడాం. భారత్లో తయారయ్యే యాపిల్ ఫోన్స్ మీరు అమెరికాలో అమ్మాలి అంటే మీకు దగ్గర 25% ఎక్కువ మీరు ఖర్చు పెట్టాలి, ట్యాక్స్ బిల్. సో ఇది ఈలాన్ మస్క్కి తీవ్ర స్థాయిలో నష్టాన్ని కలిగిస్తుంది. చాలా పెద్ద లెవెల్లో అతను నష్టపోతున్నాడు. దాంతో డొనాల్డ్ ట్రంప్ గారి మీద ఉండే కోపముతో అతను నేను వెళ్ళిపోతున్నాను అని అన్నాడు. మరి ఇతని తరువాత నెక్స్ట్ లెవెల్లో ఎవరు ఉంటారు అంటే వివేక్ రామస్వామి. ఈ రామస్వామి అనే పేరే మాకు నచ్చడం లేదు. ఇతను అసలు మనకు గవర్నర్గా రావడం ఏంటి, అసలు ఇతను ఏంటి, ఇప్పుడు డాజ్లో ఇతను ఉండడం ఏంటి? కాబట్టి వివేక్ రామస్వామి నువ్వు ఇండియాకు వెళ్ళిపో, నీ పెళ్ళాన్ని తీసుకొని వెళ్ళిపో. అపూర్వ, ఇదేమి పేరు, అస్సలు బాలేదు కదా. ఏది డొనాల్డ్ ట్రంప్ గారి సొంత పార్టీలో ఉండే మెంబర్స్ ఈ వివేక్ రామస్వామి మాకు వద్దు, ఆయన భార్య అపూర్వ వీళ్ళు వద్దునే వద్దు, వీళ్ళను భారత్ పంపించేయండి. సో మీకు ఇన్నేళ్ల పాటు వివేక్ రామస్వామి అంటే అక్కడ ఒక దిగ్గజ వ్యాపారి. అతను ఎక్స్ ప్లాట్ఫామ్లో ఒక మెసేజ్ పెట్టాడు, నాకు అపూర్వ మధ్య ఈ ప్రేమ అనేది 14 ఏళ్ల పాటు. సో ఇప్పుడు మేము 10th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము, మాకు 2 పిల్లలు, మీ బ్లెస్సింగ్స్ కావాలి. సో ఇది అతను పెట్టిన మెసేజ్. కానీ అమెరికాలో ఉండే రేసిస్ట్ థింకింగ్, వెంటనే నువ్వేం పెద్దవాడివా, నీ పేరే బాలేదు, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు ఏదో తెల్లవాడిలాగా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు లో కాస్ట్వి అంటే అక్కడ వాళ్ళు మాట్లాడే కులాలు వేరండి. సో మాట్లాడి నీ పేరు బాలేదు, నీ భార్య పేరు బాలేదు, యూ గో బ్యాక్ టు ఇండియా అని చెప్పి పెద్ద లెవెల్లో వీళ్ళు ప్రచారాలు మొదలుపెట్టారు. వెంటనే ఈలాన్ మస్క్ గారు కూడా వివేక్ రామస్వామిని డిఫెండ్ చేయడానికి ఖండించారు. ఇది ఏంటి, మీరు గ్రేట్ ఓల్డ్ పార్టీ జీఓపీని గొప్పగా చెప్పుకుంటారు, ఇదా మీ తీరు తెన్నులు, మీ సొంత పార్టీ మెంబర్ విషయంలో ఇలాగ రేసిస్ట్గా మీరు బిహేవ్ చేయడం ఏమిటి? సో ఈలాన్ మస్క్ గారు కూడా అన్నారు. కానీ ప్రాబ్లం వల్ల ఎక్కడ ఉందండి, డొనాల్డ్ ట్రంప్ అనబడే ఈ వ్యక్తి వద్దే. ఇతని టార్గెట్స్ ఎలా ఉన్నాయో చెప్పమంటారా? నమ్మరండి. అంటే ఇతను ఏమైనా మతి స్థిమితాన్ని కోల్పోయాడా నాకైతే డౌట్ వస్తుంది. ఎందుకు అంటే తన ఉన్నత అధికారులను పిలిచి ఒక టార్గెట్ పెట్టాడండి. ప్రతిరోజు కూడా మీరు 3000 మందిని అరెస్ట్ చేసి డిపార్టేషన్ చెయ్యాలి. ప్రతి సంవత్సరము 10 లక్షల మందిని ఈ దేశం నుంచి మీరు తరిమి వెయ్యండి. మీకు 1 మిలియన్ యాన్యువల్ డిపార్టేషన్ అనేది ఇవాళ టార్గెట్. ఎలా ఉందో చూడండి. ఎన్నో ఏళ్ల నుంచి మీ దేశంలో నివసిస్తున్నారు, చాలా లాయల్గా ఉన్నారు, కష్టపడుతున్నారు. వాళ్ళేదో వాళ్ళ బతుకు తెరువు కోసము ఇండియా నుంచి, చైనా నుంచి, యూరోప్ నుంచి అమెరికా వెళతారు. మరి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ మీ పౌరులే కదా. ఇవాళ వాళ్ళు డాక్యుమెంట్స్ చూపించండి, మీరు ఇంతకాలము మా అమెరికాలో ఎందుకున్నారు, మర్యాదగా తిరిగి వెళ్ళిపోండి. ఇదంతా ఏంటి? సో ఇప్పుడు మెయిన్ విక్టిమ్స్ ఎవరు అంటే చైనా విద్యార్థులు. ఏ దేశమైనా ఏం కోరుకుంటుందండి, మా దేశంలో యంగ్ పాపులేషన్ ఉండాలి, నా అమెరికాలో డబ్బున్న వాళ్ళు మాత్రమే ఉండాలి, తక్కిన వాళ్ళు వద్దు, నా దేశాన్ని నమ్ముకొని. ఇప్పుడు భారత్ నుంచి ఎందుకండి విద్యార్థులు వెళతారు? వెళ్ళిన వాళ్ళు అక్కడ ఒక యూనివర్సిటీలో జాయిన్ అయ్యి ఆడ్ జాబ్స్ చేసుకుంటూ అమెరికాలో బతకాలి అని అనుకుంటారు.
నాకు తెలిసి 80% ఇదే ఆలోచిస్తారు. ఇవాళ మీరు మా దేశాన్ని నమ్ముకుని ఎందుకు వస్తున్నారు? చదువుకోవడానికి కదా వచ్చారు, చదువుకోండి వెళ్ళిపోండి అంటే ఆడ్ జాబ్స్ దొరకడం లేదండి. దీనికోసము విడి చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఎవరైనా ఒక ఇండియన్ స్టూడెంట్ ఇంటర్వ్యూకని వెళితే నువ్వు చదువుకోవడానికి కదా వచ్చావు, ఎందుకు ఉద్యోగం వెతుక్కుంటున్నావు, ఇలాంటివి మొదలవుతాయి. తర్వాత వీళ్ళని ఏం చేస్తారు, డిపోర్ట్ చెయ్యాలి అని చెప్పి కంప్లైంట్ ఇస్తారు. ఇది ఆల్రెడీ చైనీస్ స్టూడెంట్స్ విషయంలో మొదలయ్యింది. మొన్న ఒక ఇంటర్వ్యూ చూస్తున్నాను, మీకు అమెరికా యొక్క ఉన్నత అధికారి ఆవిడ చెప్తున్నారు, ఏమీ లేదండి, చైనా కమ్యూనిస్టు పార్టీ ఉంది చూసారా, వాళ్లకు సంబంధించిన అధికారులు మా అమెరికాలో చదువుతున్న చైనీస్ స్టూడెంట్స్కి ఫోన్ చేసి నాకు పలానా అమెరికాకు సంబంధించిన ఈ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, అది ఒక మిలిటరీ ఇన్ఫర్మేషన్ అనండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనండి, లేదా మీకు గవర్నమెంట్కి సంబంధించిన కీలక విషయాలు ఒకవేళ నీకు తెలిస్తే మాకు ఇమీడియట్గా చెప్పు అంటే వీళ్ళు చెప్పే తీరాలి, చెప్పకపోతే వీళ్ళను శిక్షిస్తారు. ఇలాంటి ఒక చట్టము చైనాలో ఉంది అని మీకు అమెరికా యొక్క ఒక మెయిన్ ఆఫీసర్ చెప్తున్నారు. ఇలా ఉంటుందా? ఒక స్టూడెంట్ని ప్రభుత్వము బెదిరించగలదా? కానీ చైనా వాళ్ళు ఇలా చేస్తున్నారని ఈవిడ చెప్తున్నారు. చెప్పి దీని యొక్క రిజల్ట్స్ ఏమిటి? చైనా స్టూడెంట్స్ మీరు అందరూ చైనా వెళ్ళిపోండి, మీరు ఎవరు ఇక్కడ చదువుకోవడానికి వీల్లేదు, మా అమెరికా ఇన్ఫర్మేషన్ అంతా మీరు చైనా చేరవేస్తున్నారు, నథింగ్ డూయింగ్ అంటే ఇవాళ ఈ చైనా విద్యార్థుల పరిస్థితి ఏమిటి? సో మొన్నటిగా మొన్న మీరు చదివే ఉంటారు, మీకు హార్వర్డ్ యూనివర్సిటీలో కొత్తగా ఎవరు కూడా ఫారిన్ స్టూడెంట్స్ రాకూడదు అంటే చైనా శత్రువు, భారత్ శత్రువు, యూరోప్ యూనియన్ నుంచి వచ్చే విద్యార్థులు అందరూ కూడా మా దేశానికి అపకారం చేస్తున్నారు, నాకు కెనడా వద్దు, మెక్సికో వద్దు అంటే ప్రపంచము మీదే డొనాల్డ్ ట్రంప్ ఒక రకమైన ద్వేషాన్ని పెంచుకుంటున్నాడు. ఇది ఏ స్థాయిలో ఉందంటే ఇంకొక అధికారి చెప్తున్నాడు, ఎవరైనా ప్రపంచములో ఎవరైనా విద్యార్థులు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మీరు కామెంట్స్ చేసినా, రిమార్క్స్ చేసినా, ఎక్కడైనా మాట్లాడినా మీ మీద మేము చర్యలు తీసుకుంటాము. ఇది అమెరికాకు సంబంధించి అవ్వచ్చు, వేరే ఎక్కడైనా సరే మీరు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మాట్లాడకండి అని క్లియర్గా. అంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క ఎజెండా ఎలా ఉంది అంటే, ఒక అమెరికాను నమ్ముకొని ఫారినర్స్ ఎవరు ఉండకూడదు, మాతో వ్యాపారము అంటే నా చట్టాల ప్రకారమే, నా ఇష్టానుసారమే నువ్వు వ్యాపారము చెయ్యాలి, లేకపోతే దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో. సో ఇప్పుడు చైనా టార్గెట్ అయిపోయింది, చైనా నా శత్రు దేశం అన్నాడు. మరి నెక్స్ట్ లెవెల్లో మీరు చూసారనుకోండి, ఖచ్చితంగా ఇక్కడ ఉండే భారతీయులను టార్గెట్ చేస్తాడు. దాంతో 25% భారతీయులు మేము అమెరికానే వెళ్ళము, అమెరికా వెళ్ళి మేము చదువుకోమంటే, చదువుకోవడము అనేది ఒక రీజన్ అండి. మెయిన్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడో అక్కడ ఉద్యోగాలు చేసుకుంటారు, ఉద్యోగాలు చేసుకొని బతుకుతూ ఉంటారు. సో ఆ అవకాశము కూడా అమెరికాలో లేనప్పుడు మేమెందుకు అమెరికా వెళ్ళాలి? సో ఇది మన భారత స్టూడెంట్స్ అడిగే కొన్ని ప్రశ్నలు. వీటికి జవాబు అమెరికాలో ఉంటున్న భారతీయులు, ఎన్ఆర్ఐలు మీరు చెప్పాలి. ఇంత స్ట్రిక్ట్గా అసలు చైనా వాళ్ళు రాకూడదు, భారతీయులు రాకూడదు, మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి నేను జైల్లో పెడతాను, డిపోర్టేషన్ చేస్తాను ఇలా మాట్లాడితే ఇది ఏం అమెరికా, ఇది ఏం దేశము? అగ్రరాజ్యమని మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడా కూడా గ్లోబల్ లీడర్షిప్ ఉండే క్వాలిటీస్ మీకు అమెరికాలో కనిపిస్తున్నాయా? ఎన్ఆర్ఐలు ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలి. అక్కడ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఈ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పండి. అప్పుడే కామెంట్స్లో తక్కిన వాళ్ళు ఓహో ఇది అమెరికాలో జరుగుతుందా అనే అతి ముఖ్యమైన, అతి కీలకమైన విషయాన్ని తెలుసుకుంటారు. సో ఈ పని మీరు చేస్తారని నేనైతే ఎదురు చూస్తున్నాను. మరి అమెరికాలో ఏం జరుగుతుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.